సో ఇదంతా చెప్తున్నారు కానీ ఒక మాట నీ సపోర్ట్ వల్ల కూడా అవుతుందని చెప్పలేదే. అంత ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటి? నాకు టైం లేదు, నన్ను బయట తీసుకెళ్ళట్లేదు, నాతో లంచ్ కష్టమైపోతున్నాయి. సో ఒక్క మాట, అట్లీస్ట్ వన్ వర్డ్, నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు అన్నీ చూసుకుంటున్నావు, కానీ నేను ఇలా చేస్తున్నానని చెప్పొచ్చు కదా. సో సెల్ఫిష్ యు ఆర్. నువ్వు నాకు పొద్దున్నే కాఫీ ఇస్తున్నావు, గుడ్. నాకు భోజనం వండి పెడుతున్నావు, తర్వాత నా బట్టలన్నీ సర్ది పెడుతున్నావు. చెప్తున్నాను అదే, నేను చెప్పాలి, అన్నీ చెప్పాలి కదా. ఒక్కొక్కసారి నా కార్ కూడా డ్రైవ్ చేస్తావు, నేను టైర్డ్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు. ఇంకా ఏంటి, చాలా అన్నిటికంటే ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. అది నువ్వే. మా అమ్మ తర్వాత నువ్వే. ఇంకంతకంటే ఏం చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను, ఇదేదో సరదాగా చెప్పట్లేదు, మనస్ఫూర్తి. ఆ ఫ్లోలో చెప్పుంటే ఇంత బాగా. ఫ్లోలో అంటే నువ్వు నా ఇన్స్పైర్ చేసావు కదా, అందుకని నేను స్పర్స్పైర్ అవుతున్నాను చెప్పాలి. చెప్పు. ఓకే, నౌ యూ ఇంప్రెస్డ్ మీ విత్ ఆల్ దిస్. నౌ చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక్కసారి జరుగుతుందా, లేదంటే మళ్ళీ మళ్ళీ జరగచ్చా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు ఒకసారి జరుగుతుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ముందు మగవాళ్ళు సైట్ కొడతారు, వాళ్ళ సైట్ బాగుందా లేదా అని ఆడవాళ్ళు చూసుకుంటారు. అంటే కరెక్ట్గా చూస్తున్నాడా, నేను కరెక్ట్ కోణంలో చూస్తున్నాడని. అదే ఎగ్జాక్ట్లీ ఆ రెండు సైట్లు కలిసినప్పుడు ముందు అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకెళ్తే లవ్ అవుతుంది. ఆ లవ్ దాన్ని ప్యూర్గా ఉండి దాన్ని ముందుకెళ్తే అది లైఫ్ టైం కమిట్మెంట్ అవుతుంది. కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది మరి ఐ డోంట్ నో, మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మరి కష్టం. మరి నీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు? నిన్ను అంటే మరి అదే అంటే అది నేనైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను. ఫస్ట్ సైట్లో ఉన్నది అట్రాక్షనే, ఒక అందం, ఒక ఆకర్షణ. అదే చెప్పాను కదా, అందం, ఆకర్షణ. అది ముందుకు దాటి వెళితేనే ప్రేమ పుడుతుంది, ఆ ప్రేమ నిలబడితేనే ఒక జీవితం ఏర్పడుతుంది. ఈ మధ్యలో తెగిపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే లవ్ అవుతుంది, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నేను నమ్మను. బట్ మీరు సో ఈజీలీ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా అందరికి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ గా అందరితో కలిసి ఉంటారు. సో హౌ ఎలా వచ్చింది అది మీకు ఎక్స్ప్రెస్? ఇది ఒక్కొక్కరు స్వభావం అంటారు, క్యారెక్టర్ అంటారు. మా అమ్మ కూడా ఎప్పుడు ఏమన్నా ఉంటే మనసులో ఉండేది మాట్లాడేసేది, ఏమన్నా కూడా అప్పుడు భయపడేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారితో కూడా అంతే, కృష్ణ గారు కూడా అంతే. ఆయన ఎప్పుడు కూడా మనసులో ఉన్నది దాచుకోడు, ఏమైనా ఉంటే చెప్పేస్తాడు. సో నాకు కూడా ఏంటంటే నేను చెప్పేది నాకు కరెక్ట్ అనిపించినప్పుడు చెప్పేస్తాను, నాకేం భయపడ్డా దానికి. అవతల వాళ్ళు ఏమన్నా ఇది, బట్ ఒకటి హర్ట్ చేయకుండా మనం ఏ విషయం అన్నా చెప్పగలుగుతాం. అది చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్పడమే, దట్ ఈస్ ఇట్. బట్ నా మనసుకు నచ్చింది నేను చెప్పేస్తాను. ఐ నెవర్ హైడ్ ఎనీథింగ్. ఎవరితో ఏదో దాపరికాలు నాకు ఉండవు. దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే ఇంత చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రశాంత మంచి కలలు రావాలి. అది రావాలంటే గిల్ట్ ఉండకూడదు, హ్యాపీగా పడుకోవాలి. సో ఆల్ ది ఫిల్మ్స్ మీరు చేసే అన్ని ఫిల్మ్స్ ఇప్పుడు హిట్ అవుతున్నాయి. హిట్ అయ్యి అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ప్రెజెంట్ అన్నీ, దానిలో పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ యూ దట్. సో ఐ వాంట్ టు నో హౌ యువర్ సక్సెస్ ఫిల్మ్స్ యు ఆర్ పికింగ్, ఆర్ మీరు సక్సెస్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ టు యూ. ఎలా అంటే ఈ క్వశ్చన్ నాది కాదు. నేను ఏమంటానంటే పళ్ళుని చెట్టుకే రాళ్ళు పడతాయి, రాళ్ళు కొడతారు న్యాచురల్గా. నేను ఖాళీగా 10 ఏళ్ళు ఉన్నాను. అఫ్కోర్స్ రాజకీయంలో ఎటో తిరుగుతున్నాను, నన్ను పట్టించడం వాళ్ళు లేరు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక సక్సెస్ చూసినప్పుడు గ్రౌండ్ మీద నిలబడాలి. ఆ గ్రౌండ్ మీద నిలబడితే ఇంకా సక్సెస్ని చూస్తాం. ఆకాశంలో నేల విడిచి సాము చేస్తే అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది. నేను నమ్మింది ఏంటంటే నా సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా గొప్పగా ఉండాలనుకున్నాను. నా అదృష్టం మంచి దర్శకులు, కొత్త కొత్త నిర్మాతలు, వీళ్ళందరూ కూడా నన్ను పైకి లేపారు. ఓకే, నౌ టెల్ మీ, వెన్ యూ స్పోక్ సో మచ్, ఈ మూవీ గురించి అంత మాట్లాడారు కదా, ఎప్పుడు నాకు చూపిస్తున్నారు? త్వరలో చూపిస్తా. February 19th ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. ఈ సినిమాని హాట్ షాట్ డిస్ట్రిబ్యూటర్స్ వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు ఇద్దరు రిలీజ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడైతే వంశీ నందిపాటి గారు ముట్టుకుంటే బంగారం, అది వంశీ గారు, బన్నివాస్ గారు వరుసగా వాళ్ళు ముట్టుకుంటే బంగారమే.
వాళ్ళకి నచ్చిందంటే ఓ సినిమా ఖచ్చితంగా అది జనాలకి నచ్చుతుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఈ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్స్ పల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు. సో ఎప్పుడైతే ఆయన వంశీనందిపాటి గారు నాకు ఫోన్ చేసి నరేష్ గారు ఈ సినిమా కొడుతున్నాం అన్నప్పుడు నా ఒక చేతికి ఇంకో చేతి బలం ఏర్పడింది, నాకు అంత నమ్మకం వచ్చింది. ఇది 19th ఈవినింగ్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ వెళ్తుంది. ఫస్ట్ టైం సుహాస్ ఫిల్మ్లో కూడా ఓవర్సీస్ మోర్ దెన్ 300 సెంటర్స్ పెద్ద రిలీజ్కి రెడీ అవుతుంది ఇది. అదేవిధంగా 20th మార్నింగ్ నుంచి రెగ్యులర్ షోస్, బర్త్డే, అమ్మ బర్త్డే, ఆ రోజు నీ బర్త్డే కూడా. సో ఆ రోజు ఫుల్ ప్రీమియర్స్ వెళ్తుంది. 19th ఈవినింగ్ మనం వీఆర్ వాచింగ్ ద ప్రీమియర్స్. ఆ రోజు నేను తీసుకెళ్తున్నాను, నువ్వు ఆ రోజు చెప్పాలి నువ్వు ఆ సినిమా గురించి ఏం ఫీల్ అయ్యావు, నా గురించి ఏం ఫీల్ అయ్యావు, నా రోజు చెప్పాలి. చెప్తాను. సో నౌ యూ టెల్ మీ, హౌ డిడ్ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద ఫిల్మ్? నువ్వు చాలా బాగా మాట్లాడావు, నువ్వు మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్ కూడా అవుతావని నేను నమ్ముతున్నాను. ఫర్దర్గా ఇలాంటి ఇంటర్వ్యూస్ అని కూడా చేస్తూ చేయి, తప్పే ఉంది దాంట్లో, మంచిదే కదా. ఓ సినిమాని ప్రమోట్ చేస్తున్నావు, మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలిగా. అదే నాకు తెలుసు, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు కదా, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసు కాబట్టి దానికి వచ్చేసాను నువ్వుగా చెప్పకముందు, ఎందుకంటే తర్వాత పడుతుంది నాకు డోసు. అది చాలా థ్యాంక్స్, నువ్వు వచ్చి మా సినిమా గురించి మాతో టైం పంచుకొని ఇంత పార్టిసిపేట్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. హే భగవాన్ మూవీలో భగవాన్ క్యారెక్టర్ సోలోగా ఉండిపోయాడు, ఎందుకు? మీలాంటి అమ్మాయి ఆయన దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు. ఎలా చెప్తారు అందరికీ, మీలాంటి అమ్మాయి అలాంటి నీలాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు. మరి అందరికి ఇలా నీలాంటి అమ్మాయి దొరకరు కదా, మరి దొరికినప్పుడు అతను కూడా సింగిల్గా ఎందుకుంటాడు? నోబడీ వాంట్స్ టు బి సింగిల్. అది ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ బిహైండ్ దర్ ఇస్ అ వుమన్ అని మీరు చెప్పారు అప్పుడు. అవును. సో మీ సక్సెస్ బిహైండ్ నేను అన్నారు. అవును. సో ఇక్కడ ఎవరు లేదు కదా మీ క్యారెక్టర్, భగవాన్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? లేదా, భగవాన్ వెనకాల ఒక సైన్యం మహిళలు ఉన్నారు మొత్తం. ఎస్, సినిమా చూడు అర్థమవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 19th ప్రీమియర్స్లో కలుస్తున్నాం. 20th సినిమా రిలీజ్లో కనుక్కుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో బీ రెడీ. మా బిజినెస్ ఏంటో నీకు తర్వాత చెప్తాను ఆ రోజు. బాయ్. నేనైతే ఇంతసేపు కూర్చొని మీతో పాటు హే భగవాన్ ప్రమోషన్ చేస్తున్నాను, బిజినెస్ ఏమని చెప్పలేదు, అయినా ప్రమోషన్ చేస్తున్నా కదా, ఇండైరెక్ట్గా చేస్తున్నా. సో నౌ టెల్ మీ, హౌ విల్ యూ ఇంప్రెస్ మీ? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. థ్యాంక్ యూ సో మచ్. ప్రియతమా నీ వచటల కుశలమా, నే నిశల కుశలమే. See you on February 20th. హే భగవాన్. మా ఇద్దరిలో ఎవరి టేస్ట్ బెస్ట్గా ఉంటుంది? ఇద్దరు టేస్ట్ బెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసిపోయాం కాబట్టి ఇద్దరు టేస్ట్లు బెస్ట్. యూ కెన్ గివ్ మీ కాంప్లిమెంట్ కదా, నీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నన్ను చూసావు, నన్ను ప్రేమించావు. ఓకే.